ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. యజ్ఞ వరహమూర్తి సృష్టి రక్షణ కథ గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఈ సృష్టి ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని సమయం అది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. ఆయన తన మనసు నుండి సనక సనందనాదులను నారద మహర్షిని సృష్టించారు. కాని వారు సంసార బంధాల జోలికి వెళ్లకుండా వైరాగ్య మార్గంలో భగవత్ చింతన వైపు వెళ్లిపోయారు. సృష్టి ముందుకు సాగాలంటే ప్రజాపతులు కావాలి కదా. అందుకని బ్రహ్మదేవుడు మరికొందరు మహర్షులను ప్రజాపతులను సృష్టించారు. వారి ద్వారా సత్యలోకము, తపోలోకము వంటి ఊర్ధ్వలోకాలు దేవతలతో ఋషులతో నిండాయి. కాని జీవకోటి నివసించడానికి ముఖ్యమైన భూలోకంలో సృష్టి ఇంకా మొదలు కాలేదు. అందుకోసం బ్రహ్మదేవుడు తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు. ఆ ధ్యాన స్థితి నుండి ఆయన ద్వారా స్వయంభూ, మనువు, శతరూప అనే తొలి మానవ జంట ఉద్భవించింది. బ్రహ్మదేవుడు వారిని చూసి, వత్సలారా, మీరిద్దరూ భూమిపై సృష్టిని ప్రారంభించండి, సంతానాన్ని వృద్ధి చెయ్యండి అని ఆదేశించారు. అప్పుడు ఆ జంట బ్రహ్మదేవుడికి నమస్కరించి, స్వామి, మేము సృష్టిని ప్రారంభించడానికి సిద్ధమే, కాని మేము నివసించాల్సిన ఆ భూమి ఎక్కడుంది అని ప్రశ్నించారు. బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ భూమి లేదు. కక్ష తప్పిన భూమి హిరణ్యాక్షుని కుట్ర. దానికి కారణం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు. వాడు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించే అసుర బుద్ధి కలవాడు. ఈ విశ్వంలో సృష్టి జరగకూడదనే కుట్రతో భూమిని దాని నిర్ణీత స్థానం నుండి తప్పించి సుదూరంగా ఉన్న విశ్వగర్భంలోని చీకటి జలాలలో దాచేశాడు. ఇక్కడ ఒక రహస్యం గ్రహించాలి. హిరణ్యాక్షుడు భూమిని భుజాల మీద పెట్టుకుని పోవడం అంటే ఒక గొప్ప శాస్త్రవేత్తలాగా భూమిని దాని కక్ష నుండి తప్పించి విశ్వాంతరాలలోని శూన్యంలోకి నెట్టేయడమే. ఆ సమయంలో భూమి మీద ఇంకా మనుషులు కానీ జంతువులు కానీ పుట్టలేదు. కేవలం దేవతలు, రాక్షసులు, ఋషులు మాత్రమే పైలోకాల్లో ఉన్నారు. అందుకే భూమి కక్ష తప్పిన ఏ జీవులకు ప్రమాదం జరగలేదు. భూమి కనిపించకపోయేసరికి బ్రహ్మదేవుడు విచారంలో మునిగిపోయారు. ఈ ప్రకృతి వినాశనాన్ని ఆపడం నా ఒక్కడి వల్ల కాదు. ఆ పరమాత్ముడే నన్ను, ఈ సృష్టిని రక్షించాలి అని నమ్ముతూ బ్రహ్మదేవుడు ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ తిరిగి ధ్యానంలో కూర్చున్నారు. నాసిక నుండి నారాయణుడు వరహస్వామి ఆవిర్భావం. బ్రహ్మదేవుడు అలా ధ్యానంలో ఉండగా ఒక విచిత్రం జరిగింది. ఆయన ముక్కు రంధ్రం నుండి ఒక చిన్న బొటనవేలు పరిణామంలో ఉన్న వరహ రూపం బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ చిన్న రూపం క్షణాల వ్యవధిలో కొండంత, ఆపై ఒక ఏనుగంత పరిణామానికి పెరిగిపోయింది. అంతేకాదు, ఆ వరహమూర్తి విశ్వమంతా ప్రతిధ్వనించేలా గర్గరము అనే భయంకరమైన గర్జన చేసింది. బ్రహ్మదేవునికి అర్థమైపోయింది, తను ధ్యానం చేస్తున్న యజ్ఞ భగవానుడే తన లోపల నుండి తనకు తెలియకుండానే ఈ రూపంలో ఆవిర్భవించాడని. ఆ స్వామి రూపం సాదాసీదాగా లేదు. వేదాలే అయిన పాదాలు, యజ్ఞస్తంభాలే కోరలు, యజ్ఞ అగ్నులే నాలుక, దర్భలే ఒంటిపై రోమాలు, ఇలా సమస్త యజ్ఞస్వరూపంగా ఆయన సాక్షాత్కరించారు. అందుకే ఆయనను యజ్ఞ వరహమూర్తి అని పిలిచారు. సత్యలోకంలోని దేవతలు, ఋషులు అంతా వచ్చి ఆ స్వామిని స్తుతించడం మొదలుపెట్టారు. చూడటానికి భయంకరమైన కోరలతో ఉగ్ర రూపంలో ఉన్న తనను నమ్ముకున్న వారి వైపు ఆ స్వామి చూపులు ఎంతో ప్రసన్నంగా, కరుణతో ఉన్నాయి. సముద్ర గర్భంలో యుద్ధం, భూమి రక్షణ.
ఆ యజ్ఞవరహ స్వామి భూమిని వెతుకుతూ ఆకాశంలోకి ఎగిరి నేరుగా హిరణ్యాక్షుడు భూమిని దాచిన ఆ చీకటి జలాలలోకి దూకారు. స్వామి ఆ సముద్ర గర్భంలోకి దూకుతున్నప్పుడు ఆయన శరీరం ఎంత భారీగా ఉందంటే భూమిపై ఉన్న సముద్రాల నీరంతా కలిపిన స్వామి ఒంటిపై ఉన్న ఒక్క రోమాన్ని తడపటానికి కూడా సరిపోలేదు. అంత విరాట్ రూపం అయినది. అక్కడ భూమిని అడ్డు పెట్టుకొని సృష్టిని ఆపాలని చూస్తున్న హిరణ్యాక్షుణ్ణి స్వామి కనుగొన్నారు. సృష్టి రక్షణ కోసం ఆ అసురుడితో వరహస్వామి ఘోరమైన యుద్ధం చేశారు. తన తీక్షణమైన కోరలతో హిరణ్యాక్షుణ్ణి సంవరించి ప్రకృతిని అపహాస్యం చేసిన వాడికి తగిన శాస్తి చేశారు. ఆ తర్వాత స్వామి తన దంతాలపై భూమండలాన్ని మోస్తూ తిరిగి తెచ్చి విశ్వంలో దానికి కేటాయించిన నిర్ణీత కక్షలో భద్రమైన స్థానంలో నిలిపారు. భూమి మళ్ళీ యథాస్థితికి రావడంతో బ్రహ్మదేవుడు ఆనందించారు. స్వయంభూ మనువు శతరూప భూమిపైకి వచ్చి సృష్టిని ప్రారంభించారు. అలా వరహస్వామి నాడు భూమిని రక్షించడం వల్లే నేడు జీవకోటి మానవాళి అంతా భూమిపై ప్రశాంతంగా జీవించగలుగుతుంది. తర్వాతి కాలంలో అంతటి అనంతమైన విరాట రూపం ఉన్న ఆ పరమాత్ముడే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు యశోదమ్మ ఒడిలో చిన్న పిల్లాడిగా కూర్చొని ఆవిడ దోసిలితో పోసే కొద్దిపాటి నీళ్లతో ఎంతో మురిపంగా స్నానం చేశాడు. భగవంతుని లీలలు అంతటి ఆశ్చర్యకరమైనవి. ముగింపు మాట: హిరణ్యాక్షుడు భూమిని దాచినప్పుడు భూమిపై జీవరాశి లేదు. సృష్టి జరగకుండా ఆపడమే అతని ఉద్దేశం. వరాహస్వామి భూమిని రక్షించి తిరిగి దాని స్థానంలో ఉంచిన తర్వాతే మనకు తెలిసిన సృష్టి, మానవ జీవనం మొదలయ్యాయి. ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయం రాయండి. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.